ఖండిద్దాం ఖండిద్దాం శిక్షించాలి 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 ఖండిద్దాం 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 శిక్షించాలి 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 భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి ఖండిద్దాం 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 శిక్షించాలి 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 భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి ఖండిద్దాం 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 శిక్షించాలి 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 భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి ఖండిద్దాం 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 శిక్షించాలి 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 అమానుష దాడి, ఉగ్రవాద దాడి ఎవరో ఐడెంటిఫై అయ్యారు. సరే, భారతదేశం కూడా ఎలాంటి చర్య తీసుకోబోతుందో రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఒక సర్ప్రైజింగ్ మోడల్లో ఉంటుంది, అంటే ఆశ్చర్యపోయే రీతిలో. పాకిస్తాన్ అలాగే ప్రపంచం పాకిస్తాన్ని సపోర్ట్ చేసే వ్యవస్థలో ఆశ్చర్యపోయే రీతిలో ఈ ఉగ్రవాద దాడికి సంబంధించి చర్య ఉండబోతోంది. అది అటుంచితే ఈ దాడిలో అసువులు బాసిన 27 మందికి పైగా వారికి మనం నివాళులు అర్పిద్దాం. అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అందజేస్తూ ఇది మానవత్వం మీద జరిగిన దాడి అలాగే చూద్దాం, మానవత్వం మీద జరిగిన దాడిగానే చూద్దాం. ఎందుకంటే ఉగ్రవాదానికి మతం లేదు. ఈ సందర్భంలో కేవలం ఒక్కళ్ళని టార్గెట్ చేసి వాళ్లే చనిపోయారని జరుగుతున్న ప్రచారంతో పాటు వారిని కాపాడటం కోసం హుస్సేన్ అనే ఒక లోకల్ తను అడ్డంగా నిలబడి కనీసం 8 మంది ప్రాణాలు కాపాడాడు. అతను చనిపోయాడు. అమరులైన వారిలో అతను కూడా ఉన్నాడు. సో ఇక్కడ క్లారిటీ వచ్చింది మనకి. ఉగ్రవాదం అనేది దానికి మతం ఉండదు. సో దానికి కన్ఫైన్ అవుదాం, దానికి కట్టుబడి ఉందాం. వచ్చిన వాళ్ళు ప్రత్యేకించి ఒక సంస్థ తరఫునో లష్కరే తోయిబానో లేకపోతే జైషే మహమ్మదో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు కాక దాని అనుబంధ గ్రూపులని. బట్ వాళ్ళ ఉద్దేశం విధ్వంసం చేశారు. దానిలో టార్గెట్ అయిన వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఫలానా రిలీజన్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు కాక. బట్ ఇది మనం చూడాల్సింది యావత్ దేశం మీద, యావత్ జాతి మీద జరిగిన దాడిగానే చూడాలి. దీనికి వేరే కలర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో జాతి మొత్తం ఈ విషయంలో ప్రభుత్వానికి అండగా నిలబడుతోంది. అలాగే మనం బాధిత కుటుంబాలకి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి మనం బాసటగా నిలబడాలి. 99 టీవీ యాజమాన్యం, ఉద్యోగులు, అలాగే దేశం కోసం ఆలోచించేవాళ్ళు అందరూ కూడా ఈ సంఘటనని ఖండిస్తున్నారు. అండ్ భారత ప్రభుత్వం కూడా దీనికి బేఫిటింగ్ రిప్లై ఇవ్వబోతోంది. సో వాళ్ళకి, బాధిత కుటుంబాలకి బాసటగా నిలవడంతో పాటు వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపడం కోసం సంఘీభావం తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నాం.